हाय वेलकम टू रियल एस्टेट चैनल प्रेजेंट మనం ఉన్న ప్లేస్ వచ్చేసి రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 అంటారు। ఇక్కడ వచ్చేసి మనకు ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ తోటి వచ్చే విల్లా ప్రాజెక్ట్ తో మేము ముందుకు వచ్చామండి। ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 4.75 ఎకర్స్ లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది। ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట। ఇందులో వచ్చేసి మనకు 64 విల్లాస్ వరకు అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు। అన్ని విల్లాస్ కూడా మనకు 185 స్క్వేర్ యార్డ్ నుంచి మనకు విల్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట। ఇక్కడ మెయిన్ గా కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ కి దగ్గరలోనే వండర్లా ఉంటుంది। వండర్లా కానుకొని మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది। అంతే కాకుండా టాటా ఇంటర్చేంజ్ దీన్నే గ్రీన్ఫీల్డ్ హైవే కూడా అని అంటారు అన్నమాట। ఈ హైవే వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యూచర్ సిటీకి ఫోర్త్ సిటీకి అన్నింటికి కనెక్టివిటీ తోటి మనకైతే ఉంటుంది। ఇక్కడ నుంచి మనకు తుక్కుగూడ కూడా చూసుకున్నా హార్డ్లీ 6 to 7 కిలోమీటర్స్ మనకు తుక్కుగూడ అయితే ఉంటుంది అనమాట। ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 టోటల్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ది లగ్జరీగా ఉంటుందండి। మనకు రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా ఇటు తుక్కుగూడ కానీ ఓఆర్ఆర్ కానీ అన్ని కనెక్టివిటీ తోటి ఇది బెస్ట్గా ఉంటుంది। ఇక్కడ నుంచి మనకు ఆదిబట్ల కూడా చాలా నియర్ బై ఉంటుంది అనమాట। టీసీఎస్ తీసుకున్నా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా ఇది బెస్ట్గా ఉంటుంది। ఇక్కడ ఏరియాలో ల్యాండ్ పరంగా చూసుకున్నా కానీ ది బెస్ట్ అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట। ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 50,000 40,000 అలా డిఫరెంట్ ప్రైజెస్తో నడుస్తున్నాయి। ఆ విధంగా కంపేర్ చేసుకున్నట్టయితే బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అండి। ఇందులో మనకు 185 స్క్వేర్ యార్డ్ నుంచి మనకు విల్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి। ఎస్ఎఫ్టీ వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే 3,100 అలా ఎస్ఎఫ్టీస్ అయితే మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయండి। ఇందులో ప్రైస్ డీటెయిల్స్ అండ్ మనకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ విల్లా ఏ విధంగా ఉంటుంది, టోటల్ ల్యాండ్ ఏ విధంగా ఉంటుంది, మనకు వండర్లా కనెక్టివిటీ అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము। ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దామండి, ఏ విధంగా ఉంటుందో కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మనకు రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి ఇలా వండర్లా నుంచి అయితే మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట। ప్రజెంట్ అయితే మనం ప్రాజెక్ట్ సైట్లోకి వచ్చామండి। మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఏదైతే మనకు రావిర్యాల ఇంటర్చేంజ్ ఉందో ఓఆర్ఆర్ అక్కడ నుంచి అంటే టాటా ఇంటర్చేంజ్ అంటారు, అది గ్రీన్ఫీల్డ్ హైవే, అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఓఆర్ఆర్ సర్వీస్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట। ఇది కంప్లీట్గా హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి। ప్రజెంట్ అయితే వర్క్ స్టేటస్ కూడా చూడొచ్చు, చాలా ఫాస్ట్గానైతే మనకు విల్లాస్ కన్స్ట్రక్షన్ అన్నీ జరుగుతున్నాయి। మనకు విల్లాస్ పుట్టింగ్స్ కూడా జరిగిపోయాయండి, పిల్లర్స్ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది। మీరు ఇక్కడ నుంచి చూడొచ్చండి, మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కనిపిస్తుంది, వెహికల్స్ అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట। ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉండే విధంగా మంచి ప్రీమియం ప్రాజెక్ట్ ఉంది। ఈ టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 5 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట। మనకు వండర్లా కనెక్టివిటీ కూడా ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కానీ బ్యాక్ సైడ్లో ఇది వచ్చేసి మనకు వండర్లా అన్నమాట। మనకు ఇది ఓఆర్ఆర్ కనెక్టివిటీతో పాటు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఆదిబట్ల, టీసీఎస్ ఇవన్నింటితో పాటు కొంగరకలాన్ వాటి కనెక్టివిటీ తోటి ఎగ్జిట్ నెంబర్ 13, 14 ఇవన్నీ కనెక్టివిటీ తోటి చాలా వెల్ డెవలప్మెంట్ ఏరియాగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉందండి। ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ టోటల్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్టు 5 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట। ఈ ప్రాజెక్ట్లో మనకు 185 స్క్వేర్ యార్డ్స్ నుంచి విల్లాస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి। అందులో వచ్చేసి మనకు అన్ని ట్రిప్లెక్స్ విల్లాసే అండి, చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు। ఓవరాల్గా వచ్చేసి మనకి ఇందులో 64 విల్లాలు వస్తాయండి, అన్నీ కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ 185 స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ సైజెస్లో మనకు విల్లాస్ అయితే ఉంటాయన్నమాట। 3,075 ఎస్ఎఫ్టీ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రిప్లెక్స్లో ఇస్తున్నాము। ప్రైస్ పరంగా కూడా చూసుకున్నట్టు ది బెస్ట్ ప్రైజ్లోనే అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట। ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇందులో అప్ఫ్రంట్ పేమెంట్ నుంచి మన బ్యాంక్ లోన్ ఆప్షన్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి। మనకు ఒకసారి మీకు కన్స్ట్రక్షన్ స్టేటస్ కూడా చూపెడతాను, ఏ విధంగా ఉంటుంది ఏంటి, అసలు ఇంత దూరం వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకైతే, ఎందుకంటే ఈ కనెక్టివిటీ డెవలప్మెంట్ పరంగా చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం। ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కనెక్టివిటీ వచ్చే ఫ్యూచర్లో వచ్చే ఫ్యూచర్ సిటీకి కానీ మిగతా డెవలప్మెంట్ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది। మనకి ఇక్కడ నుంచి హార్డ్లీ గచ్చిబౌలికి 35 to 40 మినిట్స్లో మన గచ్చిబౌలికి కూడా రీచ్ అయ్యే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట। మనకి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కానీ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది। ఇక్కడ నుంచి ఆదిబట్ల టీసీఎస్ కూడా చాలా నియర్ బై అనేది మనకు ఉంటుంది। ఇటు కొంగరకలాన్ కానీ ఫ్యాక్స్కాన్ కంపెనీ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే డెవలప్మెంట్ పరంగా చాలా అభివృద్ధి చెందిన ఏరియా ఈ రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 ఇంటర్చేంజ్ కూడా చాలా కనెక్టివిటీ తోటి ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి మనకు ఉంటుంది। ఇటు తుక్కుగూడ కూడా మనకి ఇక్కడ నుంచి 5 to 6 కిలోమీటర్స్ తుక్కుగూడ కనెక్టివిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ ఏది తీసుకున్నా కానీ ది బెస్ట్గానైతే మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట। ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, తనని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇది ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా వచ్చేసి 5 ఎకర్స్లో అయితే ఉంటుందండి। అన్ని ట్రిప్లెక్స్ విల్లాసు, అన్ని ప్రీమియం విల్లాసే వీళ్ళు ఇస్తున్నారు అన్నమాట।